అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా మీ వీణా. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు చాలామంది సఫర్ అయ్యే ఒక ప్రాబ్లం డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం, ఇచ్చింగ్ రావడం, తలలో చాలా ఇచ్చింగ్ రావడం, అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఈ షాంపూ ఒక్కసారి ట్రై చేయండి. మంచి బెనిఫిట్స్ చూస్తారు. అండ్ మనం వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి. మనం ఏదైనా కూడా కన్సిస్టెంట్గా యూజ్ చేస్తేనే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. మనం 1 టైం ఆ 2 టైం యూజ్ చేస్తే దాని రిజల్ట్స్ తెలియదు. దట్టు ఇది చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో యూజ్ చేసింది కాబట్టి డెఫినెట్గా మీరు కన్సిస్టెంట్గా ఇది యూజ్ చేస్తే తప్పకుండా మీ స్కాల్ఫ్లో ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, అండ్ మంచి గ్రోత్ ఉంటుంది, సిల్క్ అండ్ షైనీగా ఉంటుంది మీ హెయిర్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి మన ఇంట్లోనే ఉన్న 4 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. మనకి రైస్ కావాలి, అట్లనే అలోవెరా కావాలి, ప్లస్ కొన్ని కర్రీ లీవ్స్, తర్వాత కుంకుడుకాయలు. ఒకవేళ కుంకుడుకాయలు లేకపోతే దాని ఆల్టర్నేట్ ఏముంటుంది అనేది నేను వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే మనకి ఒక్కరికి లేదా ఇద్దరికి మీరు క్వాంటిటీని బట్టి, ఎంతమందికి దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. సో నేను నాకు యూజ్ చేసుకుంటాను కాబట్టి ఒక హాఫ్ గ్లాసు రైస్ తీసుకున్నాను. ఫస్ట్ రైస్ని మంచిగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. తర్వాత న్యాచురల్ అలోవెరా మాత్రమే వాడాలి, జెల్ యూజ్ చేయకూడదు. సో ఇక్కడ నేను మా అలోవెరాని కట్ చేస్తున్నాను. ఇది మనము ఫస్ట్ డైరెక్ట్గా కట్ చేయకూడదు. కట్ చేసిన దగ్గర ఎల్లోగా ఉంటుంది కదా, సో ఆ ఎల్లోయిష్ ఏంటంటే మనము వాటర్లో కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అట్లా ఉంచితే కనుక అదంతా ఎల్లో అంతా పోతుంది. అప్పుడు అది కట్ చేసుకొని మనం అలోవెరాని పీసెస్గా ఇక్కడ నేను కూరగాయలు ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను లోపల ఉన్న సీడ్ రిమూవ్ చేస్తున్నాను. డైరెక్ట్గా అట్లనే వేయకూడదు. సో ఇక్కడైతే నేను వాటిని రిమూవ్ చేస్తున్నాను అనమాట. మీరు ఒకవేళ కనుక కుకుడుకాయలు లేవు మా దగ్గర అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను కదా ఇప్పుడు నేను. ఇదంతా అయిన తర్వాత కొంచెం చల్లారినాక, అంటే మరీ చల్లారినాక కూడా అది తొందరగా డిజాల్వ్ అవ్వదు షాంపూ అనేది. మీకు నచ్చిన ఒక మైల్డ్ షాంపూని అందులో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మా దగ్గర లేవు అనుకున్న వాళ్ళు చేయండి, అది మీకు మంచిగా యూజ్ అవుతుంది. లేదు అని అంటే కంపల్సరీ కుకుడుకాయలు వాడడానికి మీరు ప్రయత్నించండి. మీ దగ్గర స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది కదా, సో ఒకసారి ట్రై చేయండి. లేదంటే అమెజాన్లో కూడా మేబీ అవైలబుల్గా ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నాకు లింక్ ఉంటే మాత్రం డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బాండీలో తగినన్ని వాటర్ తీసుకోవాలి. అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత. నేనైతే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకుంటాను అనమాట. ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మంచిగా కొంచెం వేడిన తర్వాత మనం దీంట్లో వాటర్ పోసుకుందాం. వాటర్ని ఎప్పుడు సిమ్లోనే కాగనివ్వాలి, హైలో అస్సలు పెట్టకూడదు. వాటర్ ఇలా కొంచెం వేడైన తర్వాత మనం ఏమైతే ఫస్ట్ రైస్ నానబెట్టుకున్నాం కదండి ఒక 1 అవర్ పక్కకు, ఆ రైస్ని ఫస్ట్ వేయాలన్నమాట. సో ఇక్కడ నేను రైస్ వేస్తున్నాను. రైస్ తర్వాత మనకి చెప్పాను కదా కర్రీ లీవ్స్ కొన్ని కర్రీ లీవ్స్ తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో పీసెస్గా ఆ అలోవెరాను కూడా అందులో వేసేయాలి. సో ఇవి చక్కగా మంచిగా ఒక జెల్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం నానబెట్టుకున్న కుంకుడుకాయలు కూడా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. సిమ్లో అయినా పెట్టండి, లేదంటే మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టి మీరు బాయిల్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అవ్వడానికి మినిమం 8 to 10 మినిట్స్ టైం పట్టింది. ఇది రెడీ అయిందని మీకు ఎట్లా తెలుస్తుందంటే వాటర్ అనేవి కొంచెం ఎల్లోయిష్ కలర్లో టర్న్ అవుట్ అవుతాయి. సో అది సైన్, సో దట్ అది రెడీ అయిపోయింది అని చెప్పేసి. ఈ మెథడ్తోనే మీరు కనుక వీక్లీ 2 టైమ్స్ హెడ్. అండ్ మీకు ఒక మంచి టిప్ చెప్తాను ఏంటంటే, కర్రీ లీవ్స్ని అంటే కరివేపాకుని రాగా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల హెయిర్ అనేది రూట్ నుంచి చాలా బలంగా షైనీగా పెరుగుతుంది. అండ్ తొందరగా గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి కర్రీ లీఫ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇట్లాంటి మెథడ్స్లో యూజ్ చేసేది కాకుండా డైరెక్ట్గా కరివేపాకు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీకు నచ్చితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మంచిగా బాయిల్ అయింది. మీరు ఒక్కసారి రైస్ని పట్టుకొని చూడండి. ఇట్లా కొంచెం రైస్ మనకి నార్మల్గా మెత్తగా అయితే అయినట్టు గ్యాస్ ఆఫ్ చేసి కంటైనర్లో ఇది మనం వడకట్టుకోవాలి. సో మీరు చూస్తున్నారా ఇక్కడ వాటర్ అనేవి ఎల్లోయిష్ కలర్లో వచ్చాయి. అది మనకి సైన్ అనమాట, మన ఇది యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉంది అని. సో దీంట్లో మీకు నచ్చిన షాంపూ కలపండి.
ఇది డెఫినెట్గా దీంతో కనుక మీరు హెడ్ బాత్ చేస్తే మీ హెయిర్ చాలా షైనీగా, సిల్కీగా అండ్ రూట్స్ నుంచి చాలా బలంగా పెరగడానికి, మంచి గ్రోత్ ఉండడానికి యూజ్ అవుతుంది. డెఫినెట్గా యూజ్ చేయండి. నేను ఇక్కడ నార్మల్గా ఇంట్లో అలోవెరా షాంపూ ఉంది కాబట్టి అది డవ్ షాంపూ ఉంది కాబట్టి అది యూజ్ చేస్తున్నాను. సో మీరు ఏ షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో కొంచెం నార్మల్ వేడిగా ఉన్నప్పుడే దాంట్లో షాంపూ అనేది మీరు మిక్స్ చేసేసుకోండి. ఇది కనుక హెడ్ వాష్ చేయండి దీంతో, డెఫినెట్గా మీరు 100% రిజల్ట్స్ చూస్తారు. మీకు ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇందులో కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎట్లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు కాబట్టి డెఫినెట్గా ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను. స్కాల్ప్ ప్రాబ్లం ఎవరికైనా, ఇచ్చింగ్ ఎవరికైనా ఉన్నా, డాండ్రఫ్ ఎవరికైనా ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మన ఛానల్లో ఇట్లాంటి మంచి హెల్త్ బెనిఫిట్స్ అండ్ బ్యూటీ టిప్స్ చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ తప్పకుండా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.